ఈరోజు 16వ తేదీ. ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాన్ని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడికి కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్. చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ కూడా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన్లో జేసీబీ తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉండే అది కూడా చూసాను. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.